మరి హిజ్కియా కుమారుడైన మనష్షే హిజ్కియా జీవితాన్ని చూడగా కనిపెట్టగా మనష్షేను రాజుగా చేసిన తరువాత దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి సంతోషించేలాగా ఒక పని చేయలే, మొత్తం అంత రివర్సే. మరి ఎన్నోసార్లు చెప్పాడు దేవుడు, అబ్బాయి చేయబాకురా, మంచిది కాదురా, దేవునికి వ్యతిరేకం పని చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చేయబాకురా అని దేవుడు గద్దించాడు. కానీ మానుకోలా. ఏదైనా శిక్ష వస్తేనే కానీ అప్పుడు తెలియదు అనుకున్న జనాలకి, దీన్ని బట్టి అర్థమవుతుంది. అప్పుడు మనష్షేను ఏం చేశారు, అష్షూరు రాజులు వచ్చి ఈ మనష్షేను గొలుసులతో కట్టి బంధించి జైలు కొట్టుకుపోయారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏదైనా శిక్ష వస్తే కానీ తెలియదా అండి మనుషులకి? అంటే మనం జీవితం బాగున్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం తెలీదా? మన జీవితం చక్కగా హాయిగా ఉన్నప్పుడు, మనశ్శాంతిగా జరిగిపోతూ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడం, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం తెలీదా? ఏమండి, మనష్షేకి తెలియలా. తండ్రిని చూసేసి నేర్చుకోవాలా. చివరికి గొలుసులతో బంధించి జైలు కొట్టుకుపోయారండి. విడిపోవటానికి కూడా అవకాశం లేదు, తప్పించుకుపోకుండా జైలు కొట్టుకుపోయారు. మరి అప్పుడు తెలిసి వచ్చింది ఈ మనష్షేకి. చదివి వినిపిస్తా. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయము 13వ వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని, చూసారా, దేవుణ్ణి బతిమలాడుకోవాలంటే శ్రమ రావాలన్నమాట. ఈ లెక్కనే. శ్రమ వస్తే కానీ దేవుణ్ణి బతిమలాడుకో. శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడండి. అప్పుడు బుద్ధి వచ్చింది. శిక్ష రాగానే బుద్ధి వచ్చింది, తగ్గించుకోవాలని తెలిసి వచ్చింది. తర్వాత బతిమలాడుకోవటం తెలిసి వచ్చింది. ఇవన్నీ తెలిసి వచ్చి బతిమలాడుకున్నాడు, బహుగా తగ్గించుకున్నాడు. తర్వాత ఆయనకు మొరపెడుతూ ఉన్నాడు. ఆయనకు మొరలనగా ఆయన అతని విన్నపములను ఆలకించి అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.